ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. పబ్లిక్ ప్లేస్ లో కూరగాయలమ్మే ఒక వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను తాకి కూరగాయలు ముట్టుకున్న వీడియో వైరల్ కావడంతో కోర్టు తీవ్రంగా మందలించి 5 రోజులు జైలు శిక్ష, జరిమానా విధించింది. హైదరాబాద్ లోని నారాయణగూడలో కూరగాయలు విక్రయించే మహమ్మద్ వాసీక్ తన ప్రైవేట్ భాగాలను తాకి అదే చేతులతో కూరగాయలు ముట్టుకోవడాన్ని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వాసీక్ను అరెస్టు చేశారు. న్యాయస్థానం అతనికి 5 రోజుల జైలు శిక్ష, 2500 జరిమానా విధించింది. అంతేకాకుండా దుకాణం తొలగింపుతో స్థానికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. మెల్కోటే పార్క్ వాకర్స్ అసోసియేషన్ నుంచి భూషణ్ రావు అండి. నేను మెల్కోటే పార్క్ ప్రెసిడెంట్ను. ఇక్కడ మొత్తం మా పార్క్ ముందట టోటల్ ఇక్కడ నుంచి అక్కడ మొత్తం కూరగాయల బండ్లు డిఫరెంట్ వాళ్ళు, ప్లస్ ఇక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసేసి అక్కడ బండ్ల వెనకాల కూర్చోవడము, గాంజా అది ఇది తాగడము చేయడము జరుగుతున్నది. ఇది మేము కార్పొరేటర్ మేడంకు, మహాలక్ష్మి మేడంకు మేము కంప్లైంట్ చేశాము. మేడం ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళకు అందరికి కంప్లైంట్ చేసిండ్రు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కూరగాయల దగ్గర కూడా సమ్ జరగని ఇష్యూలు జరుగుతున్నాయి ఇక్కడ. అందుకోసం అది కూడా వైరల్ అయింది దాంట్లో వాట్సాప్లో. అందువల్ల పబ్లిక్ నుంచి చాలా రివోక్ వచ్చి బస్తీవాసులు కూడా అందరూ ముందుకొచ్చి ఇట్లా వద్దు మొత్తం టోటల్ క్లీనప్ చేద్దామని చెప్పి టోటల్ ఏరియాని మొత్తం క్లీన్ చేశారు. ఈరోజు జిహెచ్ఎంసీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మా తరఫు నుంచి మహాలక్ష్మి రమణ్ గారికి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మా ప్రెస్ వాళ్ళకు, మళ్ళీ మాకు ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.